స్వచ్ఛదనం పచ్చదనం నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి. భవిష్యత్ తరాలకు స్వచ్ఛదనం పచ్చదనం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల ఇంటర్ డిగ్రీ కళాశాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ మను చౌదరి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులకు మొక్కలు పరిశుభ్రతతో మానవాళికి కలిగే ప్రయోజనాలను వివరించారు కలెక్టర్ మను చౌదరి. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా పిల్లలందరితోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి స్వచ్ఛదనం పచ్చదనం దీంట్లో ఉన్న ఉద్దేశాన్ని వివరించడం జరిగింది. ఈరోజు కాలేజ్లో మాస్ ప్లాంటేషన్ అనేది అందరూ స్టూడెంట్స్ కూడా టేకప్ చేశారు. నాటిన మొక్కలని సంరక్షించాలి. అదేవిధంగా వాళ్ళ పుట్టినరోజు కావచ్చు, వాళ్ళ బంధువులకి సంబంధించిన ఏదైనా స్పెషల్ యానివర్సరీ కావచ్చు, ఇంకేదైనా ఒకేషన్ ఉన్నప్పుడు కూడా ఒక మొక్కని నాటి దాన్ని సంరక్షించుకోవాలి అన్నది కూడా వాళ్ళు ఈరోజు ఒక ఓత్ తీసుకున్నారు. అదేవిధంగా పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ప్రబలవు, అదేవిధంగా మొత్తము క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అన్న ఒక మెసేజ్ కూడా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున టేకప్ చేయాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక 5 రోజులు ఇంటెన్సివ్ డ్రైవ్తో ఆగిపోయేది కాదు. రెగ్యులర్గా మనం శానిటేషన్ గ్రీనరీ అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, దాని మీద కూడా కొన్ని అంశాలు డిస్కస్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద కూడా గైడ్ చేయడం జరిగింది.